రంగయ్య పని ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం అప్పుడప్పుడు అడవిలో ఒంటరిగా వంట చేసుకుంటూ ఉంటాడు. రంగయ్యకు అసలు వంటే రాదు. వచ్చిరాని వంటలన్నీ చేసి అక్కడే పడేసి వస్తాడు. రేపు ఆదివారం కదా, పని ఒత్తిడి బాగా ఎక్కువైంది ఈ మధ్య. చాలా రోజులైంది నేను అడవిలో వంట చేసుకోక. రేపు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటూ చికెన్ తీసుకొని అడవికి వెళ్తాడు రంగయ్య. అలా అడవిలో సరదాగా పాటలు పాడుకుంటూ వంట చేస్తూ ఉంటాడు రంగయ్య. అప్పుడు అక్కడికి దెయ్యం వస్తుంది. దెయ్యాన్ని చూసి రంగయ్య భయపడతాడు. రంగయ్య, భయపడకు, నేనేమి చెయ్యను. నేను మనసును చంపే దెయ్యాన్ని కాదు, మంచి దెయ్యాన్ని. నన్నేమీ చెయ్యవు కదా నువ్వు? ఏం చెయ్యనులే గాని, ఏం కూర చేస్తున్నావో చెప్పు. చికెన్ వండుతున్నా. నాకు ఆదివారం వస్తే అడవిలో వంట చేయటం అంటే చాలా ఇష్టం. చేస్తున్నావు సరే గాని, నీకు వంట చేయటం వచ్చా ఇంతకి? ఎట్లా మాట్లాడతావేంటి దెయ్యం? వచ్చినా రాపోయినా నేను వంట చేసుకుంటే నాకు పని ఒత్తిడి అనేది ఉండదు. గట్లనా? ఓకే, ఏదైనా చేస్తేనే వస్తుంది. నువ్వు వంట చెయ్యి. ఎలా చెయ్యాలో నేను చెప్తాను. వంట అయిన తర్వాత నాకు పెట్టాలి మరి. అవును దెయ్యం, ఇంతకు నీ పేరేంటి? నా పేరు లంప. ఏం పేరు గట్లుంది? ఏం తెలుసు, మా అమ్మ నాన్న పెట్టారు ఆ పేరు. కానీ నువ్వు ముందు వంట చెయ్యి. అలాగే లంపా దెయ్యమా. రంగయ్య వంట చేస్తుంటే పక్క నుండి దెయ్యం ఇలా చెయ్యి అంటుంది. రంగయ్య, కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర వేయి. బాగా వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం కలుపు. మంట చిన్నదిగా పెట్టు. చికెన్ బాగా ఉడకాలి. ఏంటి లంపా దెయ్యమా, ఇందాక నుంచి చూస్తున్నా నీ ఓవరాక్షన్. నేను వంట చేస్తుంటే చూడక ఊక ఓవరాక్షన్ చేస్తావెందుకు? నేను నీ వంట వాసన అడవంతా వస్తుంటే కొంచెం నాకేదో పెడతామని వచ్చాను. ఎందుకు నన్ను అలా తిడుతున్నావు? ఓహో అవునా, నా వంట అంత బాగుంటుందా? అయితే ఒక ముద్ద తిను, పెడతాను. అని దెయ్యానికి చికెన్ కూర వేసి పెడతాడు రంగయ్య. అలా కొంచెం తినగానే దెయ్యం పడిపోతుంది. ఇప్పుడు రంగయ్య, మా అమ్మ చెప్తూనే ఉంది, ఎందుకురా నీకు వంట, ఇంట్లో తినక ఆ టైం పాస్ కోసం ఆ వంటలు చేస్తావు. నీ వంటలు దెయ్యాలు కుక్కలు కూడా తినవు. ఇప్పుడు ఈ దెయ్యం పడిపోయిందంటే మా అమ్మ చెప్పిన మాట నిజమే అన్నమాట. నేను ఏదో టైం పాస్ కోసం ఇలా ఆదివారం వంట చేస్తూ ఉంటాను. కానీ నా వంటకి పాపం ఈ దెయ్యం బలి అయింది. ఇక్కడ నుంచి అర్జెంటుగా తప్పించుకోవాలి, లేకపోతే ఈ దెయ్యాల గ్యాంగు నా మీద పడుతుంది అని రంగయ్య దెయ్యాన్ని అక్కడే వదిలేసి పారిపోతాడు.